వెల్కమ్ టు మై ఛానల్. మేము ఇప్పుడు చక్రాలు చేసుకోబోతున్నాం. ఇది కేజీ ఏమో శనగపిండి, కేజీన్నరేమో శనగపిండి, 1 కేజీ బియ్యం పిండి, వరిపిండి అనమాట. 1 కేజీ వరిపిండి, కేజీన్నర శనగపిండి. ఇదిగో దాంట్లోకి ఇదిగో చూడండి, వాము ఇది వాము, ఇదంతా వాము. ఇదిగోండి కొంచెం కారం, ఎక్కువ వేసుకోకండి మళ్ళీ మంట. ఇది కారం, సాల్ట్ కూడా కొంచెం వేస్తాను ఇప్పుడు. ఇదిగో కొంచెం సాల్టు, మళ్ళీ మనం కలుపుకుంటాం కదా, అప్పుడు టేస్ట్ చూసుకొని వేసుకోండి. ముందుగానే ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్. ఇదిగో నేను మామూలుగా ఇంత వేస్తాను, ఇంకా కొంచెం తగ్గిస్తా. ఇది వేస్తాను అంతే. మళ్ళీ కలుపుకున్నాక అప్పుడు చూసుకొని వేసుకుంటాను. నేను అంతా కలిపినాక చూపిస్తా ఒకసారి మీకు. బాగా కలపాలి, ఇంకా ముద్ద చేసి ఇట్లా. మేము దీంట్లో 200 గ్రాములు వేసుకున్నాం వాము. కారం ఏమో కొంచెం చూసారుగా, 2 స్పూన్లు ఉంటుంది అంతే. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదా వద్దు కారం. ఇది అంతా బాగా నేను ముద్ద చేసేసి చూపిస్తాను మీకు మళ్ళీ. నేను గబక్కన 200 గ్రాములు అన్నా. 200 గ్రాములు కాదు, 100 గ్రాములే. ఇది 50 గ్రాములు అంట, నేను చూసుకోవాలా. ఇలాంటి ప్యాకెట్ 2 వేసాం. 50, 100 గ్రాములు వేసాం. వేసుకుంటే మంచిదన్నమాట, మనకి పొట్టకి వాతం చేయకుండా ఉంటుంది అది వేసుకుంటే. చక్రాలు చేయడానికి ఆయిల్ పెడుతున్నాం పొయ్యి మీద. కొత్తవి కదా, అబ్బో అంత పెట్టింది. లావుంది బాగా. దీంతో తిరగేసుకోవాలి దీన్ని ఇట్లా. నేను తిరగేసాను దీన్ని తిరగేసాను. ఇప్పుడే కాలుతుంది. ఒకేసారి ఈ గంటతో తిరగేసుకోకూడదు, గబక్కన బాండి పడుతుంది అనమాట. మనకి ఎక్కువైపోయి చక్రాన్ని తీసేటప్పుడే దీంతో తీసుకోవాలి, ఆయిల్ అంతా పోయించుకోవాలి. తిరగేయటం మాత్రం ఎట్లా కాడతో తిరిగేస్తే బాగుంటుంది. నేను తిరగేసి అందుకే కాలుతుంది, మీకు చూపిస్తున్నాను. అందుకే ఇలా తిరగేసుకోవాలి దీంతో ఇట్లా చిన్నగా. దీంతో అయితే బాగా కుదిరి చేస్తారు. ఇది కాలింది, తీస్తున్నాం. కాసేపు ఇక్కడ పెట్టుకుంటే నూనెంతా వడిసిద్ది. అప్పుడు తర్వాత మనం దేంట్లో పెట్టుకుంటా, టిఫిన్లో దాంట్లో పెట్టుకోవచ్చు. ఎలా కూర్చోండి. నూనె బాగా కాగినాక వేసుకోండి, లేకపోతే పొంగు వస్తుంది. నాకు భయం వేస్తుంది, కాగినాకే వేస్తున్నాను నేను. అయినా కూడా ఏంది అట్లా. ఇది సన్ఫ్లవర్లే, ఏం కాదు. కొంచెం తగ్గించి పోసుకోవాలి ఆయిల్ అయితే, కొంచెం తగ్గించి పోసుకోండి మీరు. ఇవి ఇట్లా కాల్చుంటే క్రిస్పీగా అంటారే, అది ఇట్లా అది బాగా వస్తుంది. శనగపిండి, బియ్యం పిండి. ఇదిగోండి చక్రం. ఇట్లా కాల్చుకోవాలి అన్నీ. మేము అంత అయిపోయినాక చక్రాలన్నీ అయినాక చూపిస్తాం మళ్ళీ. నేను ఇందాక చక్రాలు చేశాను కదా, అదిగో ఈ చక్రాలు అయ్యి. అంటే చక్రాల్లా చేసి ఇట్లా పొడుగు చేశా. అట్లా పెట్టినా కూడా మనం తుంచుకొని కదా తింటాం, అందుకని అట్లా చేశా. ఇదిగోండి బాగుండే. ఇదిగో
శనగపిండి కేజీన్నర, బియ్యం పిండి కేజీ, వాము వేసి చేశాను. మీరు చూశారు కదా, అదిగో చక్రాలు.